పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో సమావేశం పెట్టుకున్నారు. తన పార్టీ నాయకులందరితో సమావేశం కావడం ఆయన ఇష్టము. ఆయనకేముంది, అధికారం ఉంది, డబ్బులున్నాయి. ఢిల్లీలో మీటింగ్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇక్కడ నాయకులు తీసుకుని పోయి అక్కడ మీటింగ్ పెట్టుకున్నాడు, పెట్టుకున్నా తప్పేం కాదు. కానీ అక్కడ పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నట్టుంది. దక్షిణాది నాయకులు మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం, మెడలు వంచుతాము, నిలదీస్తామని చెప్పి మాట్లాడతారు. కానీ ఢిల్లీకి వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడలేకపోతా ఉన్నారు. ఢిల్లీ పెద్దల ముందు సాగిలపడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నాడు. ఢిల్లీ పెద్దల ముందు సాగిలపడే వాళ్ళే వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా కోసం ఆనాడు పోరాడేటప్పుడు మాతో పాటు ఆయన కూడా కేంద్రాన్ని నిలదీశాడు, మెడలు వంచుతామన్నాడు, సాధిస్తామన్నాడు. మేమన్నా తెలుగులో మాట్లాడాం మోడీని గురించి, అమిత్ షా గురించి. ఆయన హిందీలో కూడా మాట్లాడాడు. లడేంగే జీతేంగే, మీ కథ చూస్తా అని చెప్పి కూడా హిందీలో నువ్వు ఛాలెంజ్ చేసావు. మళ్ళీ ఇంగ్లీష్లో కూడా మాట్లాడావు, పాచిపోయిన లడ్డూలు అన్నావు. ఇప్పుడు నీవు పోయి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు శాల్వాలు కప్పి వాళ్ళ దగ్గర సాష్టాంగ ప్రమాణం చేసి వాళ్ళ కాళ్ళకు మొక్కి అందరు అదే పని చేస్తారని చెప్పి చెప్తావు. అందరూ అదే పని ఎందుకు చేస్తారు? మేము ఇక్కడైనా ఎదిరిస్తాం, అక్కడైనా ఎదిరిస్తాం, ఢిల్లీలో కూడా మాట్లాడతాం, ఢిల్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేసింది, తెలంగాణకు అన్యాయం చేసింది. మొత్తం ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నీకు చేత కాకపోతే నీవు సరెండర్ అయితే అందరూ సరెండర్ అవుతారని చెప్తావు. అందరు ఎందుకు సరెండర్ అవుతారు? కాబట్టి ఏమంటే పవన్ కళ్యాణ్ గారు నీదేముంటే నువ్వు చెప్పుకో, కానీ అందరూ సరెండర్ అవుతారు, అందరూ వాళ్ళ కాళ్ళకు వంగి దండం పెడతారు, అందరూ వాళ్ళకి శాల్వాలు కప్పుతారని ఏదైతే చెప్తా ఉన్నావో ఇలాంటి నంగనాచి మాటలు మానుకోమని చెప్తా ఉన్నాను. నీకు చేతనైతే నీకు ఫైట్ చేయి, లేదా నీకు పలుకుబడి ఉంటే వారితో సాధించు. అవి రెండూ చేత కాకపోతే పోరాడే వాళ్ళ గురించి నువ్వు కించపరిచే విధంగా మాట్లాడడం మాత్రం సరైనది కాదు. ఈవెన్ తెలంగాణ అంశం విషయంలో కూడా నువ్వు తెలంగాణలో నువ్వు అసలు సమైక్యతవాది వంటివి, తెలంగాణ వాళ్ళ దిష్టి తగులుతుందని చెప్తుంది. మళ్ళీ పోయి నేను తెలంగాణ అమరవీరుల కోసం నేను వాళ్ళకి నివాళులు అర్పిస్తాను అంటావు. అసలు నువ్వేం చెప్తున్నావు నీకే తెలియదు. ఒకవైపు వారికి వ్యతిరేకం అంటావు, ఇంకోసారి నివాళులు అర్పిస్తానంటావు, నన్ను మీటింగ్ పెట్టుకొని లేదంటావు. కాబట్టి అంటే దానిపైన కూడా మాట్లాడలేదు. ముఖ్యంగా తెలంగాణ మంత్రులు కూడా ఆయన ఒకడు మాట్లాడితే నలుగురు మాట్లాడతారు. వీళ్ళకేం పెద్ద పని ఉన్నట్లు లేదు. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు దాని విషయం అంటే మీటింగ్ పెట్టుకుంటాడు, తప్పేముంది. కాబట్టి ఏమంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు ఫైట్ చేశారు, మీరే సరెండర్ అయ్యారు. మీరు సరెండర్ అయ్యారు కాబట్టి అందరూ సరెండర్ అవుతారని చెప్పి చెప్తా ఉన్నారు. సరెండర్ అయ్యే సమస్య లేదు, ఖచ్చితంగా పోరాడతాం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నరేంద్ర మోడీని ఎండగట్టే వరకు మేము మానుకునే సమస్య లేదు.